సో అట్లని డెసిషన్ తీసుకుంటా, లేకపోతే జాబ్ ఏదైనా చేసుకుంటా. 10th పాస్ తోటి జాబ్ రాదు కదా సార్, చిన్న చిన్న జాబ్లు వస్తాయి. సరే ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ కాలేదు. ఇంటర్ కాలేదు, సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ ఫస్ట్ ఇయర్ ఉన్నాయి 3, సెకండ్ ఇయర్ హాఫ్ రాగానే వచ్చేసిన హెల్త్ ఇష్యూ వల్ల. 2 రోజులు కాలేజ్కి వెళ్ళలేదు, ఇక మళ్ళీ ఇటే అడ్మిట్ చేశారు. ఎట్లుంటావు మీ మమ్మీ డాడీ తోటి? ఎలా? ఇప్పుడు ఓకే సార్, ఓకేనా? ఇప్పుడు వెళ్ళాక కూడా ఓకే. అంటే ముందు కొంచెం యాంగర్ ఉండే, బాగా యాంగర్ ఎక్కువ ఉండే. ఇప్పుడు వెళ్ళాక కరెక్ట్గా ఉంటాం. కరెక్ట్ ఉంటావు? ఇప్పుడు దీని తర్వాత టాబ్లెట్స్ వాడుతున్నా కదా, కరెక్ట్గానే ఉంటాం. ఎందుకంటే కోపం రావట్లేదు, డల్ ఇష్యూ డల్గా ఉండడం లేదు, అంటే ఏ గ్రీజింగ్ అని ఏం లేదు, అంటే మొత్తం ఏం లేదు. ఫస్ట్ వచ్చిన 2 రోజులు మొత్తం ఉండే టాబ్లెట్స్, ఎందుకంటే సైకియాట్రీ టాబ్లెట్స్ కదా, ఫిజికల్ టాబ్లెట్స్ కదా, కాబట్టి కొంచెం మొత్తం ఉన్నది 2 రోజులు. తర్వాత కొంచెం ఫిట్ అయ్యారు. ఇంటి దగ్గర మెడిసిన్స్ అంటే బెంగళూరు తీసుకెళ్ళాడు సార్. బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ 15 days అడ్మిట్ చేసుకున్నారు. దేనికి? ఇదే ఈ యాంగర్ ఇష్యూ వల్లనే. యాంగర్ ఇష్యూ ఫిట్స్ వస్తుందని చెప్తే అక్కడ అడ్మిట్ చేశారు. చేస్తే ఒక టాబ్లెట్ ఇచ్చారు, రెస్పిరేడైన్ అని. ప్యాసిడైన్ ఏం లేదు, ఫస్ట్ రెస్పిరేడైన్ ఒకటే ఇచ్చారు. నైట్ వేసుకోవాలి. నైట్ వేసుకున్న పొద్దుగా లేచేసరికి కరెక్ట్ ఈవినింగ్ అయ్యేసరికి ఇట్లా కళ్ళు మీదికి పోతాయి సార్. ఇక్కడ అయింది అట్లా ప్రాబ్లమ్, ఒక టాబ్లెట్ వల్ల చేంజ్ చేశారు. ఇట్లా కళ్ళు ఇట్లా మీదికి పోతాయి. పోతా ఉంటాయి, ఆపుకున్నా పోతా ఉంటాయి, ఒక మెడ 1 side అయిపోద్ది. అందుకని టాబ్లెట్స్ ఆపేసిన ఇంటికాడ, కోపం వచ్చి. అందుకే దానికి కూడా కోపం వచ్చింది. అంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, మీరు ఎందుకు వాడమని చెప్తున్నారని అట్లని యాంగర్ వచ్చింది. విషయానికే కోపం వస్తుంది, అట్టిగా కదా సార్ కోపం. ఇప్పుడు మొత్తం ఆ కోపం కూడా వస్తలేదు. నార్మల్ పర్సన్ ఉంటారా, నార్మల్ గా అందరు ఎలా ఉన్నారో అలా ఉంటున్నారు. సో ఇప్పుడు ఏం కోపం లేదు, ఇప్పుడు పర్లేదా? ఓకే ఓకే. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినావు? కోపం గురించి వెళ్ళినావా, వేరే దాని గురించి? ఫిట్స్ కోపం గురించి వెళ్ళాం. ఎక్కడెక్కడికి వెళ్ళాం? బెంగళూరులో నిమ్హాన్స్ వెళ్ళాం. ఫస్ట్ ఫిట్స్ వచ్చినప్పుడు 10th class లో ఫిట్స్ వచ్చింది 2022లో. 21లో కరోనా ఉంది కదా సార్, 22లో 10th పాస్ అయినా. 2020 నిమ్హాన్స్లో ఎన్ని రోజులు ఉన్నావు? 15 days సార్. 15 daysలో ఏం మార్పు రాలేదా? అంటే ఏం అడ్మిట్ ఉన్నావు అక్కడ? అడ్మిట్ చేశారు. మార్పు అంటే ఆ టాబ్లెట్ మార్చడం కంటే నాకు సెట్ కాలే టాబ్లెట్. అది అంటే అది రియాక్షన్ చూపెడుతుంది. నాకు యాంగర్ ఇష్యూ తీసేస్తలే, నా బాడీలో రియాక్షన్ చూపెడుతుంది, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల ఏం మార్పు రాలేదు. ఇప్పుడు వచ్చిన టాబ్లెట్స్ మీద ఇచ్చేటి కొంచెం సెట్ అయింది, కోపం ఏం రావట్లేదు, అన్ని బాగున్నాయి. సో చాలా అంటే వేరే నిమాన్స్ కాకుండా వేరే కాడికి కూడా వెళ్ళినా? కాకుండా అంటే మొన్న ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండు, సైకియాట్రిస్ట్ దగ్గరికి. ఆయన పేరు గుర్తులేదు, కాకపోతే హన్మకొండ ఆటోనగర్ దగ్గర ఉంటారట, హాస్పిటల్. సరే అదేం పర్లేదు కానీ, అంటే ఆడికి వెళ్ళినావు, వేరే కాడికి కూడా వెళ్ళినావు. మరి ఎంత నీ వయసు ఎందుకు? ఇప్పుడు 18 సార్. 18కే ఇంత కోపం వస్తుంది మరి అట్లా? అంటే కొంచెం ఇంట్లో కొంచెం మమ్మీ డాడీ వే ఆఫ్ టాకింగ్ బాగుండదు, దానివల్ల కొంచెం నాకు కోపం వస్తుంది. వాళ్ళు కానీ మా తమ్ముడు కానీ ఇద్దరు కోపం వస్తుంది. వాళ్ళదే బాగుండదు. వాళ్ళు అంటే మమ్మీ ఇంకా డేంజర్గా ఉంటుంది, మాట్లాడే విధానం వెరైటీగా ఉంటుంది అన్నట్టు. అందువల్ల నాకు, మా డాడీకి, మా తమ్ముడికి కోపం ఉంటుంది, ముగ్గురికి. నాకు హెవీగా వచ్చింది కాబట్టి అడ్మిట్ అయ్యాను నేను. వాళ్ళంతా తెచ్చుకోలేదు, వాళ్ళంతా తెచ్చుకుంటే ప్రాబ్లం వస్తుంది. సో ప్రాబ్లం ఏడున్నది ఇప్పుడు ఇంట్లో? ప్రాబ్లం ఇంటికాడ అమ్మ దగ్గర మార్చుకోమని చెప్పిన మార్చుకుంటా అని చెప్పారు. నేను మార్చుకుంటానని, నువ్వైతే అడ్మిట్ అయ్యి నీ కోపం తగ్గించినాక మనం రాయ బయటికి అని చెప్పారు. సరే ఇంటికి వెళ్తా, బుక్స్ తెచ్చుకొని ఇక్కడికే వస్తాం మళ్ళీ హైదరాబాద్కి, లేకపోతే బుక్స్ పంపించమని చెప్తా.
అట్లని తెచ్చుకొని ఇక్కడనే చదువుకుంటా. ఇక్కడ ఒక రూమ్ తీసుకొని మామయ్య ఉంటాడు, మామయ్య ఇక్కడే కార్ డ్రైవింగ్ సో చేస్తాడు. మదర్ వే ఆఫ్ టాకింగ్ బాగలేదంట. మదర్ వే ఆఫ్ టాకింగ్ బాగా మా ఫాదర్ చెప్పి అడిగినా కూడా చెప్తారు సార్ మదర్ వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంటుంది. సో మదర్ మూలంగా ఇట్లా నువ్వు మదర్ మూలంగా కొంచెం కోపం అనేది తయారవుతుంది ఫ్యామిలీ మొత్తంలో. సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మరి? సొల్యూషన్ మమ్మీ మారడం అన్నా లేకపోతే మేము వేరే కాడ జాబ్ తీసుకోవడం ఎవరు మమ్మీ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అనే వేసుకోవాలి, లేకపోతే మేము వేరే కాడ ఉండి చదువుకోవాలి. వేరే కాడ ఉండి చదువుకోవడం మాకు ఇంట్లో ఉండొద్దు అంట. అంటే ఇంట్లో ఉంటే అట్టి గొడవలే అవుతాయి ఖాళీగా ఉంటే. నేను చదువుకుంటే మన పని మనం చేసుకోవచ్చు కదా. ఖాళీ కూర్చుంటే మమ్మీ కూడా అంటది ఖాళీ ఎందుకు ఉన్నావురా, ఎప్పటి టీవీ చూస్తే ఎందుకు టీవీ చూస్తారా, నేను చూసిన సినిమాలనే చూసుకుంటుంటా. అంటే ఏముండే మా వైఫై ఉండే మా దగ్గర ఛానల్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. నా దూరబుద్ధి ఛానల్స్ చూసిన సినిమా ప్రభాస్ కాబట్టి ప్రభాస్ సినిమా చూస్తూ ఉంటా. ఎందుకు చూస్తావు అట్లా ఇట్లా అని వెరైటీగా మాట్లాడుతుంది. సో మమ్మీ చేంజ్ కావాలంటే ఒకటే సార్, మా డాడీకి మమ్మీని చెప్పిన చేంజ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఒకసారి పోతే వెళ్తుంది వాళ్ళు వచ్చినప్పుడు. మమ్మీ వే ఆఫ్ టాకింగ్ బాగానే ఉంటాడు, బాగానే ఉన్నాడు అని అంటే ఓకే అట్లా అంటే ఉండొచ్చు. కానీ నేను ఇక్కడనే ఉంటా కొన్ని రోజులు. ఇక్కడ నార్మల్గా ఏదైనా జాబ్ చూసుకొని ఇంటర్ చదువుకుంటూ ఇంటర్ అయ్యానా మరి ఇక్కడ 10th పాస్ జాబ్ చూసుకోవాలని నేను డిసైడ్ చేసుకుంటాను. 5 months ఉంది సార్ ఎగ్జామ్కి, అట్లని చూస్తాను. సెకండ్ ఇయర్ మొత్తం ఇంకా 3 backlogs, 5 months సరిపోవు నాకు. ఇంకా అసలు 5 months అసలు ఎవరికి సరిపోవు. మొత్తం సెకండ్ ఇయర్ మొత్తం చదవాలి, మళ్ళీ ఇంకా మూవ్ చేసుకోవాలి. అట్లా ఆగుతాను. ఇప్పుడు ఫోన్ తీసుకోవడానికి కూడా లోపల అలవ లేదు ఇన్ని రోజుల దాకా. మరి మీరన్నా కొంచెం వాళ్ళని పిలిస్తే బుక్స్ అన్నా తీసుకొని కొంచెం వేరే కాడ ఎక్కడన్నా కూర్చొని చదువుకొని ఉంటా పంపిస్తే. సో ఇప్పుడు బయట ఉండడం సొల్యూషన్ అంటే కొన్ని రోజులు బయట ఉంటే సొల్యూషన్. ఓకే తర్వాత బయట ఒకవేళ నువ్వు బయట ఉన్నావు అనుకో, ఆడెవరన్నా నీకు నచ్చినట్టు చేస్తారా పని? అంటే మీ మమ్మీ నీకు నచ్చినట్టు మాట్లాడదు అంతేనా? అంతే అంతే. మీ మమ్మీ నీకు నచ్చినట్టు ఇంట్లో మాట్లాడేసరికి మా కోపం వస్తుంది. బయట లెవెల్లో ఏమని అనుకోని లేదు. జనరల్ గా ఇంట్లో మాట్లాడుతున్నారు మమ్మీ, అది కూడా మమ్మీ మాట్లాడితేనే కోపం వస్తాయి. బయట వాళ్ళు అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఏమన్నా మాట్లాడితే కోపం వస్తాయి కదా. నువ్వు ట్రైన్ లో పోతున్నావు, బస్సులో పోతున్నావు, లేకపోతే ఏమన్నా హాస్టల్లో ఉన్నావు, వాళ్ళకి మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏదన్నా డిఫరెంట్ గా మాట్లాడింది. సంబంధం లేని వాళ్ళు అంటే నేను పట్టించుకోను. ఇంట్లో తెలిసిన వాళ్ళు అట్లా అంటారంటే తెలియకంటారా మరి దేనికంటారా నేనే అడుగుతాను. అంటే నువ్వు మదర్ని అబ్జెక్షన్ చేసినప్పుడు వేరే వాళ్ళని అబ్జెక్షన్ చేయవు అంటే ఇంట్లో మదర్ని అబ్జెక్షన్ చేసినప్పుడు ఇంట్లో అంటే నా గురించి తెలుసు కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధం ఏమున్నది? బయట ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు, నువ్వు విను, నువ్వు ఇంటికన్నా వెళ్తావు, ఓకేనా, ఎన్నన్నా హాస్టల్లో ఉంటావు, ఎన్నన్నా కాలేజ్లో ఉంటావు, లేకపోతే ఏదన్నా జాబ్ చేస్తావు, లేకపోతే నీ మ్యారేజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటిది ముఖ్యంగా నీకు నీ ఇష్ట ప్రకారంగా నీకు నచ్చినట్టు ఎదుటోళ్ళు ఉండాలి. అది మదర్ కానీ ఎవరన్నా కానీ. అట్లా కాదు సార్, వాళ్ళ తగ్గట్టే నేను ఉండాలి, నా తగ్గట్టు వాళ్ళు ఉండాలి. మరి నువ్వు చెప్తున్నావు కదా మా మదర్ మాట మంచిగా లేదు, అదే మేము ముగ్గురం అంటాం. మీ ముగ్గురు పోనీ, ఇంకా మిగతా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుండదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటున్నా. మిగతా వాళ్ళ నువ్వు ఏడికి వెళ్ళినా ప్రజలు ఉంటారా ఉండరా? అది కాదు, ప్రజలు ఉంటారా ఉండరా? జనాలు ఉంటారా ఉండరా? మదర్ అని చాలా మంది ఉంటారు. మదరే కాకుండా నువ్వు ఏడికి వెళ్ళినా జనాలు అయితే ఉంటారు కదా, ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. సో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ బాగుండదు అనుకో, ఏం చేస్తావు అంటున్నా. సైలెంట్ గా మనమే కూల్ డౌన్ చేసుకొని సారీ అని చెప్పడం, లేకపోతే వాళ్ళ తగ్గట్టు మాట్లాడి కన్సల్ట్ చేసుకోవడం చేయాలి. మరి అది అట్లనే మనల్ని మనం నిన్ను వేరే వాళ్ళని మనం మార్చలేము కదా. నువ్వు ఎందరు నేను మార్చావు, ట్రైన్లో ఎవరు మంచిగా కూర్చోలేదు, జరుగురా అని అన్నారు, ఏం చేస్తావు? జరుగుతా అంటే ఆడన్నావు, సరే జరిగినావు పర్లేదు, మళ్ళీ బస్సులు ఎక్కినావు, బస్సులో ఎవడో తలిగిచ్చిండు లేకపోతే ఏమో అన్నాడు, అంటే ఎప్పుడేం చేస్తావు అంటున్నా. నీకు ఇట్లా కోపం వస్తున్నది కదా, ఎవరన్నా ఏమన్నా అంటే కోపం వస్తున్నది,
ప్రపంచంలో అన్ని మనకు తగినట్టే మాట్లాడతారు అందరు, మనకి ఇష్ట పూర్తిగానే మాట్లాడతారా? మరి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో నువ్వు ఒకరిని ఒక 5 నిమిషాలలో చేంజ్ చేసినావు అనుకో, నీ ఇష్ట ప్రకారంగా నీకు నచ్చినట్టు మాట్లాడతాడు ఆయన. ట్రైన్లో మెట్రో ట్రైన్లో ఎక్కినావు, సికింద్రాబాద్లో జేబీఎస్లో దిగాల, లేకపోతే అక్కడ ఎంజీబీఎస్లో దిగాల. ఎవరో నేను మంచిగా మాట్లాడలేదు, నువ్వు వాళ్ళకి చెప్పేసినావు మంచిగా ఇట్లా మాట్లాడాలి ఇది అని. మారిపోయాడు, నువ్వు చెప్పినట్టే మారిపోయాడు. 5 నిమిషాలలో నువ్వు మార్చేసినావు, ఓకేనా? ఒకరిని మార్చినావు, మళ్ళీ దిగినావు. దిగుతున్నప్పుడు లిఫ్ట్లో ఒకరు మళ్ళీ మంచిగా మాట్లాడలే, లిఫ్ట్ బాయ్ మంచిగా మాట్లాడలే, నీకు కోపం వస్తుంది. గీడేంది లిఫ్ట్ పని చేసేటోడు కూడా నన్ను ఇట్లా అంటున్నాడు. మళ్ళీ ఆయనను మార్చావా? అసలు ఆయనను కూడా మార్చినావు, ఇద్దరిని మార్చినావు, ఇంకా మళ్ళీ నడుస్తూ ఉంటావు. మాట్లాడి తలుగుతూనే ఉంటారు సార్. ఎందుకంటే వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. మన స్పెషల్ కాదు కదా సార్. మరి స్పెషల్ కానప్పుడు మరి ఇంట్లో కూడా అదే పెట్టాలి కదా. మీ మమ్మీ బాగా మాట్లాడకూడదు, మీ మమ్మీ సమస్య అది. ఉదాహరణకు నువ్వు నీకు కోపం వస్తుంటే మరి ప్రతి చోట కోపం వస్తాయి, ప్రతి చోట నీకు నచ్చినట్టు ఎవరు మాట్లాడారు అంటే మాకు నచ్చినట్టు అని కాదు సార్. కాకపోతే మా నానమ్మ వాళ్ళు, మీ నానమ్మది వదిలేసి, మీ నానమ్మ కలవదు మమ్మీ అవన్నీ కాదు సమస్య. మీ మా నానమ్మ తల్లి అవన్నీ వదిలేసి చెప్పే దగ్గర మీ మమ్మీ మాటలతోటి నీకు కోపం వస్తున్నది, గిది సమస్య, ఓకేనా? మీ మమ్మీ వాళ్ళని, మీ అమ్మమ్మల లేకపోతే మీ నానమ్మల అవన్నీ వదిలేసాయి. మీ మమ్మీతోటి నీకు కోపం వస్తున్నది మాటలకు, సమస్య ఇది, ఓకేనా? మాటలు అంటే నువ్వు ఒక వ్యక్తి, మీ మమ్మీ ఒక పర్సన్, నువ్వు ఒక పర్సన్, మీ మమ్మీ అంటే ఒక పర్సన్ మాటలు నీకు నచ్చట్లేదు. సరే ఏ రిలేషన్ అన్నా కానీ, మమ్మీ కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, లేకపోతే అన్నోన్ పర్సన్ కానీ, జనరల్గా మాటలు నచ్చట్లేదు, అది ఎవరన్నా కానీ. ఇక ఉదాహరణకు సో ఈ పర్సను ప్రతి చోట ఏదో పర్సన్ ఉంటాడు కదా, జాబ్లో పర్సన్ ఉంటాడు, నువ్వు మ్యారేజ్ చేసుకుంటూ పర్సన్ వస్తారు ఇంట్లోకి, వస్తారా రా? తను నీకు నచ్చినట్టు మాట్లాడకపోవచ్చు, ఎట్లన్నా ఉండొచ్చు. ఏం చేస్తావు? ఎందరినైనా మార్స్తావు అంటున్నా, ప్రపంచాన్ని మార్చేస్తావా? ఎవరిని మారాలి? మరి అదే చెప్పు. మరి ఇంట్లోనే నువ్వు నిన్ను మార్చుకోలేకపోతున్నావు, నువ్వు బయట వాళ్ళని మమ్మీనే టాలరేట్ చేయలేకపోతున్నావు, మదర్నే టాలరేట్ చేయలేకపోతున్నావు. నీకు కోపం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేవు అనుకో, కోపం ఏడొస్తున్నది? ఈ శరీరంలో వస్తున్నది, అంతేనా? ఈ మైండ్లో వస్తున్నది కదా. ఈ శరీరం ఎవరిచ్చింది? మరి ఒకవేళ అదే ఇయ్యకపోతే నువ్వు కాదు, కోపం ఏడు ఉంటుంది అంట, నువ్వే ఉండవు, కోపం ఏడు ఉంటదిగా. మరిగా అది వాళ్ళు ఇచ్చినదే కదా. మరి నీకు ఇది ఎందుకు అర్థమవుతుంది? మరి నీ శరీరమే, నీ కళ్ళే. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ ఒకవేళ, ఓకే, ప్రభాస్ ఫ్యాన్, నువ్వు లేవు అనుకో, ప్రభాస్ హీరో మస్తు హిట్ అవుతున్నాయి అనుకో, ప్రభాస్ సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి, నువ్వు లేవు, నీకు జన్మనియ్యలే, నువ్వు ఫ్యాన్ అవుతావు ఆయనకు? మరి ఫ్యాన్, మరి మూలం ఏంటిది? నువ్వు కదా, మూలం నువ్వు కదా, నీకు జన్మనిచ్చింది వాళ్ళు కదా. మరి నువ్వు ఫ్యాన్ ఎవరికి కావాలా? ప్రభాస్కి కావాలా, తల్లిదండ్రులకు కావాలా? మరి నువ్వు ఎవరికైనా మరి నీకేం అర్థమవుతున్నది? మరి తల్లిదండ్రుల పేరు నీకు ఈ శరీరం, నీకు కాదు, నీకు ఈ శరీరం నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు హైదరాబాద్ రా, దుబాయ్ ఓ, అమెరికా ఓ, కోట్లు సంపాదించు, ఏమన్నా చేసుకో, ఎప్పుడు చేయగలుగుతావు అని? ఈ శరీరం ఉంటే కరెక్ట్ స్టేజ్ పోనీ, ఫస్ట్ స్టేజ్లో ఉండాలంటే శరీరం ఉండాలి కదా. ఇప్పుడు 1 year నువ్వు, ఇప్పుడు నీ వయసు 1 year 10 year లేకపోతే 30 year 40 year అది శరీరం ఉంటేనే కదా దానికి వయసు ఉంటుంది. శరీరం ఉంటేనే కదా వయసు ఉంటుంది. ఆ శరీరం ఉంటేనే నీకు ప్రపంచం కదా. నీ స్టేజ్ వస్తుంది, అది వస్తుంది, నువ్వు ఫ్యాన్ కాగలుగుతావు, సపట్లు కొట్టగలుగుతావు, సినిమా 10 సార్లు చూడగలుగుతావు, 20 సార్లు చూడగలుగుతావు, ఒకటే సినిమాను 10 సార్లు 20 సార్లు చూడగలుగుతావు. ఎప్పుడు చూడగలుగుతావు? ఈ బాడీ ఉన్నప్పుడే, అంతేనా? ఈ బాడీ ఎవరు ఇచ్చిండు? ఈ బాడీ కళ్ళు ఎవరు ఇచ్చిండు? బాడీ మొత్తం వచ్చింది వాళ్ళ వల్ల, తల్లి వల్ల. కళ్ళు కూడా వాళ్ళ మూలంగానే, లేకపోతే బాడీ వచ్చింది కానీ కళ్ళు ప్రభాస్ ఇచ్చిందా? నన్ను చూడమని నేను ఎంచుకున్నాను అంతే, నన్ను చూడమని ఇయ్యలే కదా, అంతే కదా. ఈ కళ్ళు ఎవరు ఇచ్చాను? తల్లిదండ్రులు ఇచ్చి.
అదే కదా, అంటే బాడీతో పాటు అన్ని ఇచ్చిండ్రు కదా. బాడీతో ఇవాళ నీకు నేను హెయిర్ స్టైల్ పెంచుకుంటా, నేను ప్రభాస్ లాగా తయారైతా, బెల్ట్ పెట్టుకుంటా, స్మోక్ చేస్తా, ప్రభాస్ లాగానే ఇట్లా అంటా, గోడను గుద్దుతా అని అనుకున్నావు అనుకో, ఎట్లా ఎందుకు చేయగలుగుతున్నావు? శరీరం లేకపోతే చేయగలుగుతావా ఇవన్నీ? ఏ యాక్టివిటీ అయినా చేయగలుగుతావా? మరి అది ఇచ్చిన వాళ్ళ పట్ల ఎంత కృతజ్ఞత ఉండాలి? నాకు కోపం వస్తున్నది, ఈ శరీరంలో ఈ మనసులో కోపం వస్తున్నది. ఈ శరీరమే వాళ్ళు ఇచ్చిన భిక్ష, వాళ్ళు ఇచ్చిన మనకు కోపాన్ని అడిగి తొక్కి ఉంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతాం. వాళ్ళు ఇచ్చిందే కదా. ఇప్పుడు ఈ ఇల్లే వాళ్ళు ఇచ్చిండ్రు, ఉదాహరణకు ఈ ఇల్లే వాళ్ళు ఇచ్చిండ్రు, ఈ ఇంట్లో బీరువా వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. అర్థమైందా? అర్థమైందా? తీసినాం, అయిపోయిందా? అర్థమైందా? మరి ఈ శరీరమే వాళ్ళు ఇచ్చిండ్రు కదా, నీకేడున్నది కృతజ్ఞత? నీకు ప్రభాస్ పట్ల ఉన్న కొంచెం కూడా మదర్ పట్ల లేదు. ఇవాళ నువ్వు ప్రభాస్ ఫ్యాన్ ఉన్నావు, లేకపోతే ఇంకా నీకేదో ఉన్నది అని అంటే ఫస్ట్ ఈ శరీరం, ఈ మనసు, ఈ రెండు కూడా మనకి జన్మనిచ్చిన వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ పట్ల ఫస్ట్ ఉండాలా, నెక్స్ట్ ఎవరికన్నా. ఇంకా నువ్వు దూరం పోతా అంటున్నావు, ఏడుగు పోతా అంటున్నావు, నాకు నచ్చట్లేదు అంటున్నావు. ఏడికి పోయినా ప్రపంచం ఉంటుంది, మనుషులు ఉంటారు, ఏదో ఒక వ్యక్తి అయితే ఉంటాడు కదా. జంగల్కి పోతావా? అడవిలోకి వెళ్తావా? అడవిలో ఉంటావా? ఆడ మనుషులు ఉంటారు, ఇక ఏం టెన్షన్ ఉండదు, ఎవరు మాట్లాడేటోళ్ళే ఉంటారు, మూగ జంతువులు ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు ఇక. అంతే కదా. ఒకవేళ మనం ఎవ్వరి మాటలు నచ్చట్లేదు, నాకు నచ్చినట్టు మాట్లాడట్లేదు అంటే మనం ఎడికి వెళ్ళాలి, అడవికి పోవాలి, అడవిలో ఉండాలి. అడవిలో మూగ జంతువులు ఉంటాయి, మాట్లాడవు, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు చెట్ల మధ్యలో. చెట్లు మాట్లాడతాయా? మాట్లాడాయి. ఫలాలు మాట్లాడతాయా? మాట్లాడాయి. ఆడ ఉండొచ్చు. మరి అర్థమవుతుందా? నువ్వు ఈ ప్రపంచాన్ని చేంజ్ చేయలేవు, ఎవరన్నా కానీ, ఏ వ్యక్తినైనా. మరి ఏడున్నది నువ్వు ఉల్టా కంప్లైంట్ చేస్తున్నావు? అసలు కంప్లైంట్ అని ఏం లేదు మమ్మీ, చెప్తున్నా. ఉండని, తన ప్రాబ్లం అది, ఉండని, తన ప్రాబ్లం అది, తన వే ఆఫ్ టాకింగ్ బాగలేదు. ఉదాహరణకు తన సమస్య ఎవరిది? తనది కదా. నువ్వెందుకు ప్రాబ్లం ఇది చేసుకుంటున్నావు? నేనే ప్రాబ్లం తెచ్చుకుంటాను. మరి నీ అంతా నువ్వే ప్రాబ్లం తెచ్చుకుంటున్నావు. మరి ఎందుకంటే నీకు ఏడికి వెళ్ళినా ఒక పర్సన్ దొరుకుతారు, అందరు మనలాగా ఉండాలని ఏమి ఉండదు. నువ్వు అక్కడి నుండి ఇడికి జర్నీ చేసి వస్తే 1,00,000 మంది దొరుకుతారు నీకు. ఒకడు తిడుతూ ఉంటాడు, ఒకడు కొడుతూ ఉంటాడు, అది నచ్చదు మనకు, అది నచ్చదు. ఇప్పుడు ప్రభాస్ అందరికి నస్తాడా? నా ఫేవరెట్ హీరో వేరే, నీ ఫేవరెట్ హీరో వేరే, ఆయన ఫేవరెట్ హీరో వేరే ఉంటాడు. ఇప్పుడు నాకు నచ్చలేదని నువ్వు కోప్పడితే అట్లా, అరే నాకు నచ్చాడు నీకెందుకు నచ్చాడని. అంతే కదా. మనకిష్టం వచ్చింది జరగాలి, మనకిష్టమైంది జరగాలి, జరగదు. మనకిష్టమైంది మాట్లాడరు. మనకిష్టం వచ్చినట్టు ఈ ప్రపంచం ఉండదు. ఉంటుందా? వాళ్ళకి ఇష్టం, నీకు ఎట్లా అనిపిస్తుందో నాకు ఇష్టం వచ్చినట్టు అని, మిగతా పర్సన్కి ఏమనిపిస్తుంది? ఎదుటి వ్యక్తికి నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటారు. మరి మళ్ళీ దీంట్లో మనం అలాంటప్పుడు ఏం చేయాలి? మన మైండ్ను కంట్రోల్లో పెట్టుకోవాలి, మన స్పీచ్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏడున్నాయి నువ్వు నిన్ను అక్కడికి తీసుకెళ్ళాను, నేను ఎక్కడికో తీసుకెళ్ళాను, ఆడ ట్రీట్మెంట్ ఇప్పించిండు, ఈడ ట్రీట్మెంట్ ఇప్పించిండు, ఎవరు అంటే నీకు అది కాదు. నీకు దీంట్లో ఏం స్మోకింగ్లో ఏం విటమిన్ వస్తున్నాయి? ఏ విటమిన్ వస్తుంది? మందులో ఏం విటమిన్ వస్తున్నాయి? వీళ్ళందరికీ ఏం విటమిన్ వస్తున్నాయి? నువ్వు ఉన్నావు కదా పైన ఉన్నావు కదా, దాంట్లో ఏం విటమిన్ వస్తున్నాయి? దాంట్లో ఏమన్నా విటమిన్ ఉందా? కాదు, దీంట్లో ఉందా అంటున్నా. దీంట్లో ఉందా? లేదు కదా. మరి దానికి పైసలు పెడుతున్నారుగా, ఊరికనే ఇస్తున్నారా? అది ఎవరైనా బజార్లో ఎట్లా? మరి పైసలు పెట్టుకొని విటమిన్ తెచ్చుకుంటున్నారా, జబ్బులు తెచ్చుకుంటున్నారా? నీకేమో మంచిగా ఇంటికాడ మీ డాడీ సింగరేన్ జాబ్ ఉన్నది, ఆయన పెడతాడు, చేస్తాడు. నీ హెల్త్ నీ హెల్త్ చూస్తేనే అర్థమవుతున్నది నేను ఎట్లా మంచిగా పెంచిండ్రు అన్నది.
అర్థమైందా? చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ ఆడ 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 బయట చూస్తే తెలుస్తుంది, బొక్కలన్నీ బయటకు వచ్చి ఉంటాయి కదా, చేతులన్నీ బయటకు వచ్చి ఉంటాయి, వాళ్ళని చూస్తే తెలుస్తుంది నన్ను ఎట్లా పెంచిండ్రు అని. ఇక్కడ మరక అంటకుండా అసలు చూస్తావా? స్ట్రీట్ పైన వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎట్లా పెంచుతారని. స్ట్రీట్ పైన పడుకున్నావు ఎప్పుడన్నా? స్ట్రీట్ అంటే రోడ్ పైన పడుకున్నావా? చూస్తావా ఒకసారి ఎందరు పిల్లల్ని వేసుకొని పడుకుంటారు ఆడ? మరి అట్లా పెంచిందా? మరి మళ్ళీ ఏమంటావు విటమిన్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అంటే రాలేదంటే సారీ చెప్పాను, మనమేం చెప్పలేదు. విటమిన్స్ లేవు, విటమిన్ డి తక్కువ. అట్లా ఏమన్నా చేసిండ్రా అంటున్నా? అట్లా ఏం చేయలేదు సార్. ఇక మరి నువ్వు వేరే దానికి అలవాటు పడి వాళ్ళు విటమిన్ తింటా అంటే ఈ బర్త్ ఇచ్చిన వాళ్ళు, జన్మనిచ్చిన వాళ్ళు నీకు విటమిన్ వద్దంటారా? ఒక ప్రోటీన్ తింటా అంటే వద్దంటారా? సిగరెట్ తాగమంటారా? మందు తాగమంటారా? మరి వాళ్ళు తాగమని చెప్పిండ్రా? సిగరెట్ నువ్వు తాగుతున్నావు, తాగమని చెప్పిండ్రా? మందు తాగుతున్నావు, అన్ని బంద్ చేసింది సార్. చెప్పిండ్రా? చెప్పింది చేయలేగా మరి? చెప్పింది చేయలేదు. మరి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? కంప్లైంట్ చేస్తున్నాం మళ్ళీ ఉల్టా కంప్లైంట్ చేస్తున్నాం. సో మార్చుకుంటా సార్. ఇక ఎప్పటికైనా ఇంటికాడ ఉండి ఐటీఐ చేసుకొని ఫిట్టర్ చేసుకొని ఇంటికాడ కూర్చుంటా. డాడీ ఎప్పుడైతే రిటైర్ అవుతారో, లేకపోతే నాకు అలా జాబ్స్ పడితే అలా సింగరేణిలో జాబ్ చూసుకొని సింగరేణి జాబ్ చేసుకుంటా. లేదు ఐటీఐ చేసుకుంటూ ఆన్లైన్లో జాబ్ చూసుకుంటూ అట్లా కొన్ని రోజులు చేసుకుంటా. లైఫ్ యాజ్ ఇట్ ఈస్. లోకానికి తగ్గట్టు నేను కూడా నాకు నచ్చినట్టు లోకానికి ఉండలేం కదా. మీరు ఇప్పుడే చెప్పారు, నీకు తగ్గినట్టు ఇంకోళ్ళు నీకు నచ్చదు. సో అందరికి నచ్చినట్టు నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టు అందరు ఉండరు. అంతే, అందరికి నచ్చినట్టు నేను ఉంటాను. వాళ్ళ తగ్గట్టు నేను ప్రవర్తిస్తా, కట్టు చదువుకుంటా. ఫస్ట్ ఈ విషయాల నుండి బయటికి రా కొంచెము. ఈ మందు నుండి, మత్తు నుండి, ఈ ఆలోచనలు వస్తాయి కదా. ఆలోచనలు ఎట్లా వస్తాయి? మైండ్ ఉన్నది. మైండ్ అంటే అది ఇది డబ్బాలా కాదు. ఇది ఏమన్నా ఆలోచన చేస్తుందా? ఇది ఆలోచన ఎందుకు చేయదు? దీనికి ఆ గుణం లేదు కాబట్టి, అంతే కదా. ఇది నేచరు, ప్రకృతి దీనికి ఒక గుణం ఇచ్చింది. మైండ్ ఏమిచ్చింది? ఆలోచన చేయాలి. ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి, లేకపోతే మన పాస్ట్ గురించి, మన మిత్రుల గురించి ఆలోచన చేయడానికి మైండ్ ఇచ్చింది. ఆ మైండ్ను ఏం చేస్తున్నాం మనం? తప్పుడు విషయాలకు ఉపయోగిస్తాం. అర్థమైంది? సో విను, ఈ మైండ్లో అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎట్లా చేయాలా, ఏంటిది, ఏం కదా అన్నది ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన రావడానికే మైండ్ ఉన్నది. అర్థమైందా? ఇది శ్వాస తీసుకోవడానికి ముక్కున్నది, చూడడానికే కళ్ళున్నాయి. అట్లా ఆలోచన చేయడానికి మైండ్ ఉన్నది. సో మైండ్లో ఆలోచన వస్తుంది, ఇప్పుడు ప్రభాస్ సినిమా చూడాలని. అర్థమైందా? సో ఆలోచన వచ్చిన వల్లనే దాన్ని పట్టుకోవద్దు. దాన్ని ఈ ట్రాఫిక్ చూస్తావా? రోడ్డు పైన బండ్లు అటు ఇటు పోతాయి కదా. నువ్వు ఇక్కడ నిలబడ్డు, ఆ రోడ్డు పైన నుండి బండ్లు అటు ఇటు పోతున్నాయి అనుకో. జీప్ పోతున్నది, కారు పోతున్నాయి, సైకిల్ పోతున్నది, బైక్ పోతున్నది, నడుచుకుంటూ వెళ్తున్నారు, ట్రైన్ పోతున్నది, ఫ్లైట్ పోతున్నది. నువ్వు ఇంటి నుండి చూస్తున్నావు, ఏమన్నా అవుతుందా నీకు? జస్ట్ చూస్తున్నావు, ఏమన్నా అవుతుందా? ఎప్పుడైతుంది నీకు ప్రాబ్లం? మధ్యలోకి వెళ్ళినప్పుడు అవుతుంది. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అవుతుంది. సో అలాగా ఆలోచనలు వస్తాయి, దాన్ని పట్టుకోవద్దు. ప్రభాస్ని చూస్తా, ఇప్పుడు ప్రభాస్ గుద్దినట్టే గుద్దుతా, అట్లనే హెయిర్ స్టైల్ పెడతా, ఇవన్నీ ఏంటి? ఆ ఆలోచన వస్తే దాన్ని పట్టుకోవడం. దీన్ని పట్టుకుంటే యాక్సిడెంట్ అయితే ఇక్కడికి వచ్చినావు నువ్వు. అవి ఆలోచనలు వస్తాయి, తగ్గుతాయి. మనకు ఉపయోగపడ్డది చేయాలా, లేదు అంటే కొద్దిసేపు కామ్గా ఉండాలి, అదే తగ్గిపోతుంది మెల్లగా, సింపుల్గా. రోడ్డు మధ్యలో వెళ్తే ఎట్లయితే యాక్సిడెంట్ అవుతుందో, ఆలోచనల మధ్యలో వెళ్ళి దూరినావు అనుకో, పట్టుకున్నావు అనుకో, యాక్సిడెంట్ అవుతుంది. సో చాలా చిన్న వయసు. ఇప్పుడు నువ్వు మంచిగా అర్థం చేసుకుంటే నువ్వు ప్రభాస్ కంటే కూడా ఫేమస్ అవుతావు. కానీ నువ్వుగా కావాలా. ఆయనను చూసి ఈయనను చూసి అట్లా కాదు, ఎవరో మెచ్చుకోవాలని కాదు. మన మనసును చేంజ్ చేసుకోవాలి. నీకు ఆయనకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ప్రతి మనిషికి ఆయన మనిషే కదా. నువ్వు మరి ఇంకా తేడా నువ్వు మనిషివే కదా, ఆయన మనిషే కదా. ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు, నీ పాత్ర నువ్వు పోషించాలా. ఆయన పాత్ర కూడా నువ్వే పోషిస్తా అంటున్నావు. నేను ఎంటుకలు పెంచుకుంటా, నేను గోడను గుద్దుతా, లేకపోతే అదే చూస్తా, అట్లనే స్టైల్ చేస్తా అంటే అది ఆయనే చేస్తాడు. నువ్వెందుకు చేయాలి?
హెయిర్ స్టైల్ అనేది మా స్టైల్ మాది. నీకో ప్రాధాన్యత ఉన్నది, నీకో శరీరం ఉన్నది, నీకో ఆట ఉన్నది. నువ్వుగా ఉండు. నువ్వు ఆయనను డూప్లికేట్ చేస్తే వచ్చేదేమున్నది? డూప్లికేట్ అవుతావు. కాపీ మొత్తం. అందుకనే వచ్చే ప్రతి ఆలోచన నువ్వు పట్టుకోవాలి. అర్థమైందా? ఆలోచనలు మస్తు వస్తూ ఉంటాయి. ఈయనను తిట్టాలా, ఆయనను కొట్టాలా, లేకపోతే అది చేయాలా, మమ్మీని ఇదానాలా, లేదా సినిమా చూడాలి, ఇవన్నీ అది ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడదు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో వెళ్ళాలి. ఒక ఆయన ఒక చిన్న పిల్లోడు రోడ్ క్రాస్ చేస్తున్నావు, నువ్వు ఈ నుండి చూస్తున్నావు. అన్ని బండ్లు మంచిగానే పోతున్నాయి అటు ఇటు. ఓకేనా? అన్ని బండ్లు కరెక్ట్గా పోతాం. మంచిగానే పోతున్నాయి అటు ఇటు. ఓకే, నువ్వు చూస్తున్నావు, ఏమి ఇబ్బంది లేదు. ఒక పిల్లోడు అప్పుడు ఏం చేస్తావు? పోయి ఆ పిల్లోని సేవ్ చేస్తావు. అట్లా ఏమన్నా ఈ వచ్చే ఆలోచనలో ఏదన్నా మనం ఉపయోగపడేది ఉందా? పాజిటివ్ ఏమన్నా ఉందా? మన జీవితంలో ఉపయోగపడేది ఏదన్నా ఉందా? దాన్ని కేవలం సెలెక్ట్ చేసుకోవాలి. అంతే చేయగలుగుతాం. అబ్బాయిని సేవ్ చేసినట్టు. లేకపోతే అన్నీ చేస్తా, వచ్చిన ఆలోచన ప్రతి ఆలోచన నాదే, నేను చేస్తా అని అనుకుంటే గాల్లో తిరుగుతూ ఉంటాం. జీవితం ఇట్లానే అయిపోతుంది. ఇప్పుడు 18 అయిపోయింది, 80 అయిపోతుంది. ఇదే పొజిషన్లో ఇట్లానే ఉంటుంది. ఏం మార్పు జరగదు. బయట నీ మ్యారేజ్ అయినా ఇంకేమైనా మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. అర్థమైందా? మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. మైండ్ సెట్ మార్చుకోలేకపోతే ఏం మారదు. అర్థమైందా? సరే.